వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర గారు. సో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయబోతుంది. అది హైటెక్ సిటీ కూకట్పల్లి మధ్యలో జరగబోతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆ ప్రాజెక్ట్ రావటం వల్ల ఒక్కసారిగా హైదరాబాద్ రూపురేఖలు కూడా మారే అవకాశం ఉందని చెప్పి కూడా ఎక్స్పెక్టేషన్ అయితే చూడడం కూడా జరుగుతుంది. సో ఏంటి ఆ ప్రాజెక్ట్, ఏంటి, ఎక్కడ రాబోతుంది, మొత్తం ఎన్ని ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. హౌ ఆర్ యు? ఏంటి మార్కెట్ డల్గా ఉన్న టైంలో ఇండియాలోనే టాప్ కంపెనీ ఒకటి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దాదాపు 13 ఎకరాల్లో అతి సరికొత్త ప్రాజెక్ట్ అయితే నిర్మించబోతున్నారని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. అది కూడా హైటెక్ సిటీ కూకట్పల్లి మధ్యలో. అంత ల్యాండ్ అసలు అక్కడ ఉందంటారా? ఆ ల్యాండ్ ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నారంటారా? చూడండి, బేసిక్ గా ఇండియా నెంబర్ 1 కంపెనీ, పేరు చెప్పకూడదో లేదో నాకు తెలియదు. చెప్పండి, నో ప్రాబ్లం. సో గోదరాజ్ అనే కంపెనీ ఆప్షన్లో, హెచ్ఎండి ఆప్షన్లో వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసుకున్నారండి. ఎక్కడ అంటే హైటెక్ సిటీ రోడ్. హైటెక్ సిటీ రోడ్ ఉంది కదండి, కేపీహెచ్బి. బేసిక్గా దీన్ని కేపీహెచ్బి అంటారు. 13 ఎకరాల ల్యాండ్ కొన్నారండి. దాదాపుగా ఎకరం 78 కోట్లు పెట్టుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు 45 స్టోరీ బిల్డింగ్ వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. పర్మిషన్స్ వచ్చేసాయి నాకు తెలిసి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ రేరా. వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారండి. ఎక్కడ? ఈ లొకేషన్ హైటెక్ సిటీ రోడ్, కేపీహెచ్పి దగ్గర. సో ఇప్పుడు ఈ కంపెనీ ఏంటంటే ఎప్పుడైనా లాంచ్ ప్రైస్ తక్కువ పెడుతుందండి. చెప్పరు వాళ్ళు, ఇంత ఒక 2-3 బెడ్రూమ్ ఇంతకు అమ్ముతాము, 4 బెడ్రూమ్ ఇంతకు అమ్ముతాము చెప్పరు. బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటారండి. ఓకే. సో నేను నాకు ఇంట్రెస్టెడ్ అనుకొని ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. దాని ఫార్మాలిటీస్ ఉంటాయండి. అలాగే చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్ని తీసుకొని వాళ్ళ పేరు మీద ఒక స్లాట్ బుక్ చేస్తారండి. ₹1 తీసుకోరు వాళ్ళు. దే వోంట్ చార్జ్ సింగిల్ రూపీ. ఓకే. కానీ మీకు స్లాట్ బుక్ చేస్తారు. ఆ లాంచ్ రోజు మీకు పిలుస్తారనమాట. పిలిచి సైజెస్ చెప్తారు, ప్రాజెక్ట్ రివీల్ చేస్తారండి. ప్రాజెక్ట్ ఇప్పటికీ ఉంది కానీ చెప్పరు మార్కెట్లో. ప్రాజెక్ట్ రివీల్ చేసి ఈ సైజు, ఇంత ప్రైజ్, మీరు ఇంట్రెస్టెడ్. నాకు తెలిసి 1,90,00,000 నుంచి స్టార్ట్ చేస్తున్నారండి. ఓకే. ఈ రోడ్ అనేది మీకు చెప్తుంది, హైటెక్ సిటీ రోడ్లో ఈరోజు 2.5 కోట్లకి తక్కువ ఎక్కడ లేదండి. అసలు ఆ ప్లేసే దొరికే పొజిషన్ ప్లేసెస్ లేవు. ఆఫ్ కోర్స్ ప్లేసెస్ లేవు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా 2.5-3 కోట్లకు తక్కువ లేదండి. సో గోడ్రేజ్ ఇప్పుడు 2 కోట్ల లోపల ఒక 3 బెడ్రూమ్ ఇస్తున్నారంటే ఇది గ్రేట్ అని చెప్పొచ్చు. సో అగైన్ ఈ పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎస్, ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. దే ఆర్ టాప్ బిల్డర్స్. వాళ్ళు డెలివర్ కరెక్ట్ టైంకి డెలివర్ చేస్తారు, క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తారు, ప్రతిదీ కూడా అబౌవ్ స్టాండర్డ్స్ కడతారండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అండి. ఎందుకంటే ఐటీకి అతి దగ్గరలో ఉందని చెప్పొచ్చు. మనకి నడిసే ఓపిక ఉంటే 3 కిలోమీటర్లో మనం ఐటీకి వెళ్ళిపోతామండి. 3 కిలోమీటర్స్లో మనం నడుచుకొని ఐటీ సెజ్కి వెళ్ళిపోతామండి. హైటెక్ సిటీకి వెళ్ళిపోతాం 3 కిలోమీటర్స్ నడిచి ఓపిక ఉంటే. సో అంత దగ్గర ఉన్న లొకేషన్లో వీళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారండి. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. వీళ్ళు ఎట్లా ఉంటుందంటే నెల రోజుల్లో అమ్మేస్తారండి. వీళ్ళు కోకాపేటలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, సింగిల్ బ్లాక్ 3.5 ఎకర్స్లో. సెకండ్ మంత్ లేవండి సేల్ చేద్దామంటే, మార్ట్గేజ్ యూనిట్సే ఉన్నాయి. రాజేంద్ర నగర్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, 180% గ్రోత్ వచ్చింది. ఫస్ట్ డే 1 తీసుకున్న వాళ్ళకి ఈరోజు రేట్ చూస్తే అప్పుడు ₹1,00,00,000 పెట్టిన ప్రోడక్ట్ ఈరోజు ₹1,80,000 అయింది ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 ఇయర్. వాళ్ళది అలాగే ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, ప్లస్ ఇనిషియల్ స్టేజ్లో తక్కువకి ఇస్తారు వాళ్ళు. క్వాలిటీ అవ్వచ్చు. ఎస్, వాళ్ళు తిరుగులేదండి. కళ్ళు మూసుకొని మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అంటే ఇప్పుడు వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నారు. నాకు తెలిసి ఇంకొక 30 days లోపల లాంచ్ చేస్తారు. ఎక్స్ప్రెషన్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఎలా ఉండబోతుంది చూడండి. బేసిక్గా ఈ ప్రాజెక్ట్లో 2 బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ లేదండి. అన్ని 3 బెడ్రూమ్స్. అబౌవ్ 16, 17, 800 ఉంటుంది. అప్ టు 4,000 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుందండి. 4 బెడ్రూమ్స్. వీళ్ళు 2 బ్లాక్స్, పెద్ద బ్లాక్స్ కడుతున్నారండి. 75% ఓపెన్ స్పేస్ ఇచ్చారండి. ఓపెన్ స్పేస్ 75% ఇచ్చారు. 25% కడుతున్నారు. ఎందుకంటే హై రేస్ కాబట్టి 75% ఓపెన్ ఇవ్వాలండి. సో 45 floors కడుతున్నారండి. 45 స్టోరీడ్ బిల్డింగ్. సో నాకు తెలిసి బ్లాక్కి 13 ఫ్లాట్స్ వస్తున్నాయి. సో 2 బ్లాక్స్ కలిపితే 26 ఫ్లాట్స్ బ్లాక్.
సో 45 స్టోరీ బిల్డింగ్ అండి. సో హ్యూజ్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఐటీ సెజ్ హైటెక్ సిటీకి అతి దగ్గరలో ఉంది, ఇటు మార్కెట్కి అతి దగ్గరలో ఉంది, ఫారం మాల్కి అవును. నాక్సిస్ మాల్కి అతి దగ్గరలో ఉంది. మెట్రోకి దగ్గర ప్రతిదీ అంటే మెట్రో తర్వాత మెట్రోకి దగ్గరలో ఉంది, లోకల్ ట్రైన్స్. యశోద హాస్పిటల్కి అతి దగ్గరలో ఉంది. దగ్గరలోనే ఉంది. యశోద హాస్పిటల్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు, అవును. ఇటు నెక్సెస్ మాల్కి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. సో మార్కెట్ అన్నిటికీ దగ్గరలో ఉన్నదండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. అంటే దిస్ లొకేషన్ ఈజ్ బెటర్ దెన్ కోకాపేట అని చెప్పొచ్చు. ఆ ప్రాజెక్ట్ మీద మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారు చేస్తున్నానండి. ప్రెసెంట్? ఎస్. ఓకే. సో క్లయింట్స్ కూడా అడిగి వస్తున్నారు. మంచి ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఎస్. చాలా మందికి తెలియదు, అవును. ఎందుకంటే మీరు దాదాపు 15 years నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు, సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. అవునండి. సో ఒక మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఇంత అనుభవం ఉంది కాబట్టి ముందుకెళ్తున్నారు. అవును, సో చాలా మంది ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకుంటే చాలా మంది అనుకుంటున్నారు. అవునండి. కంప్లీట్ డీటెయిల్ గా మీతో మాట్లాడాలనుకుంటే ప్రాజెక్ట్ గురించి ఎస్. మీ కాంటాక్ట్ నెంబర్. షూర్ అండి, షూర్. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం అంటే కాంటాక్ట్ చేయండి లేదా పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండి. సో థ్యాంక్ యూ. నా పేరు రవిచందన్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.